హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు అయితే మేము పొద్దున్నే ఇంకా రెడీ అయిపోయి ఇంకా మేమైతే ఉయ్యూరు దాటిన తర్వాత మనం మంటా దగ్గరికి అయితే వచ్చామండి ఊర్లోకి. ఇక్కడ ఇక్కడైతే మనం నిన్న సీతారాంపురంలో చేసిన డోర్ ఉంది కదండి, ఆ డోర్ అయితే మనం బిగించడానికి అయితే వచ్చాం. ఇంకా నేను ఇక సురేష్ ఇంకా మా బామ్మర్ది ముగ్గురం అయితే వచ్చామండి. ఇంకా అయితే ఈరోజు ఏంటంటే మనం ఇంకా చిన్న చిన్న వర్క్లు కూడా ఉన్నాయి. ఈ డోర్ బిగించేసి మనం ఇంకా చిన్న చిన్న వర్క్లు కూడా మనం చేయాల్సి వస్తుంది. ఇదిగోండి మనం ప్లేస్కి అయితే వచ్చాం అనమాట. ఇది వచ్చేసరికి చర్చి. ఇక చర్చిలో మనం అంత ముందు కూడా మనం తలుపులు బిగించాము. ఇప్పుడైతే మనం ఆ డోర్ అయితే సంగ్లాస్ డోర్ బిగించాం అంతకుముందు. అదేమైందంటే వర్షానికి తడిసి ఇంకా అది పాడైపోయింది. ఇప్పుడు ఏదైతే ఓడ తీసి మనం ఈ కొత్త డోర్ అయితే బిగించాలి. ఇదిగోండి చర్చి. మనం చేసిన డోర్లు ఇవ్వండి. డోర్లు తిప్పు సురేష్, పరుగు. ఇప్పుడైతే ఇంకా మన వాళ్ళు ఈ డోర్లు అయితే ఓడ తీసేస్తున్నారు. ఇవి అయితే పాడైపోయినాయి మనకి. ఇంక ఈ ఓడ తీసి మనం ఆ కొత్త తలుపులు అయితే బిగించాలన్నమాట మనం. అరే సురేష్, సేమ్ బొందులు కూడా పాతే మొత్తం అన్ని ఓడ తీసేయాలి. హ్యాండిల్స్, గడి కూడా. ఇంకైతే ఈ డోర్ తలుపు తీసి మనం కొత్తది టేక్ తలుపు అయితే మనం చేసిన తలుపు మనం బిగించేస్తామండి ఈరోజు. బిగించేసి ఇది ఒకటి అయితే ప్లాంక్ అయితే ఒకటి వేయాలి. దీనికి సంబంధించిన క్లాంపులు కూడా ఉన్నాయి. అలాగే దాని కింద ఒక కీప్యాడ్ కూడా మనం బిగించాలి. బల్ల బీచిన తర్వాత ఇక్కడ ఈ వర్క్ చేయాలి. ఈ వర్క్ చేసిన తర్వాత మనం గూడెంలో ఇంకా మనం ఇలాగ మెష్ తలుపులు అయితే మెష్ ఫ్రేమింగ్ చేసి మనం బిగించాలి. ఇవి కూడా ఇంకైతే డోర్లు సరిపెట్టేసి మనం పాత దానికి ఎలా ఉన్నాయో అన్ని మొత్తం దానికి సంబంధించిన సామాన్లన్నీ ఓడతీసి మళ్ళీ దీన్ని బిగిస్తామండి మొత్తం కంప్లీట్గా. ఇంకా ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఫుల్ కలర్ వస్తుంది. తలుపు వచ్చేసరికి ఇదిగోండి. ఇక అయితే ఈ డోర్ వర్క్ అయితే అయిపోయింది. ఈ పాత తలుపులు ఈ పోయిన వరకు కట్ చేసి పక్కన పెట్టామన్నారు. ఇవి కూడా కట్ చేసి పక్కన పెట్టేస్తే అయిపోద్ది. అలాగే పైన సీసీ కెమెరాలు, పైన టీవీ ఉందండి. ఫస్ట్ పైన టేబుల్ సెట్ ఉంది. దాంట్లోకి మనం ఒక బల్ల అయితే తయారు చేసాం మనం. ఇక పైన వచ్చేసరికి ఒక రూము వేసారండి, ఆఫీస్ రూమ్ లాగా రేగుల షెడ్ ఇది. అయితే ఇక్కడైతే మనం పైన అయితే మనం వీళ్ళు సీసీ కెమెరాలకి మనం బల్ల అయితే తయారు చేసాం. అంటే వాటికి సంబంధించిన స్విచ్ బోర్డులు కానీ ఏదైనా సెటప్ బాక్సులు. పిలు ఒకసారి దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయి. ఇద్దరు ఓకే అయితే వచ్చేస్తా ఉంటాయి. ఇంక ఈ బల్లతో పని లేకుండా ఈ కింద ఉన్నాయన్నీ పైకి వెళ్ళిపోతాయి. అవును, మన సీసీ కెమెరా బాక్స్ ఆ మూల వచ్చేస్తుంది. దాంట్లోకి వెళ్ళిపోతుంది. స్టెబిలైజర్, స్విచ్ బోర్డు, రిమోట్స్. రాశా సార్, రాశాను. అది కవర్ అయిపోద్ది అండి. మీరు పాలిష్ పెడతారుగా అంతే. కొద్దిగా టవర్ బోల్ సరి దీనికి రెండు సరి. అదే ఇది బాగానే ఉంది. ఇది కొద్ది కొట్టు చుట్టూరా. ఇదైతే చేస్తామండి. దీనికి ఒక కీప్యాడ్ ఒకటి పెట్టాం.
ఇక్కడ ఏంటంటే మన కెమెరాలో అవి చూసుకోవడానికి కీప్యాడ్ అయితే దీనికి సర్వీస్ చేసాం అనమాట. ఇది కూడా షీట్ కూడా మనం విజయవాడలోనే కొనుక్కొచ్చేసాం. నేను రాత్రి మొత్తం అన్ని కొనుక్కునేసరికి మనకి 7:30 అయిపోయింది. ఇవన్నీ కొని పంపించేసరికి ఇది వచ్చేసరికి ఎంత అయింది? రాత్రి 12 అయిందా? 12 బో ఇకైతే మనకైతే ఇక్కడైతే వర్క్ అయితే అయిపోయిందండి ఈ ఫ్లాట్లో. ఇక్కడ అయితే ఇప్పుడైతే వాళ్ళ ఇంటికాడ అయితే 2 బాత్రూమ్ డోర్లు ఉన్నాయి. 2 బాత్రూమ్ డోర్లు కూడా రేక్ డోర్లు అనమాట, పాత మోడల్లో. ఇప్పుడైతే మనం ఏం చేసామంటే ఆ రేక్ అయితే పాడైపోయింది సగం వరకు, ఒక 2 అడుగుల వరకు. నేనేం చెప్పానంటే రైల్వే షీట్ వేద్దాం సార్, బాగుంటుంది, లైఫ్ ఉంటుంది సార్ అని చెప్పాను. సరే అని చెప్పి రైల్వే షీట్ అయితే తీసుకున్నాం మనం. ఇప్పుడైతే మనం అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి రైల్వే షీట్లు అయితే మనం ఆ బాత్రూమ్ డోర్లకి బిగించాలి. ఇంకా వీటికైతే మనం రైల్వే షీట్లు వేసామండి. పాత వచ్చేసరికి రేకులు అనమాట, ఐరన్ రేకులు. కింద ఏంటంటే వాటర్ తడిసి పాడైపోవడం వల్ల మనం ఈ షీట్ అనేది మనం వేసాము, రైల్వే షీట్. ఇదైతే వాటర్గా కొద్దిగా ఆగిద్ది కాబట్టి ఇదైతే మనం వేసాం షీట్ 2 డోర్లకి. చెక్కలు వేసేయడమే, తేమేకలా లేవు, మరమలు బిగించే మళ్ళీ అవి కొట్టేమనుక అవి. అది ఆ చెక్క 2 కలిపి తీసుకెళ్ళి అలాగా. ఇది అంచుకి, ఇది అంచుకి మళ్ళీ గాడి కనపడుద్ది కదా సెంటర్లో, ఇది కూడా పెట్టుకో. అది అలాగేసే, సరి చేసేసి సరిపోయిందిగా. చాలా తిప్పాలా? అవసరం లేదు, ఆ గాడి లోపల పెట్టుకోలేదంటే ఆ గాడిలో తిప్పుకోవాలి, లేతే రివర్స్. అది అలాగేసి ఖాళీ పెట్టి సెంటర్లో ఈ 2 ఆనిచ్చేసి అది అలాగేసి సరిపోద్ది. సరే ఆనిచ్చేసి అంతే అంతే. 1-10 మేకలు ఉన్నాయిగా, నిలువులు వేసే చాలు, అటు ఇటు, అటు 2 ఇటు 2. ఇకైతే అక్కడ టేబుల్ వర్క్ చేసి ఇంకా సారాల ఇంట్లోనే భోజనం అయితే వండిచ్చారు. ఇంకా అక్కడ భోజనం చేసేసి ఇంకా సామాన్లు తీసుకొని మనం ఇక్కడ లోపల చర్చి ఉందని చెప్పే కదండి గుడి దగ్గర అని, ఇదిగో చర్చి. మనమైతే ఇక్కడైతే మనం వర్క్ ఏంటంటే మీకు చూపిస్తానండి. ఇదంతా మొన్న ఈ మధ్య రీసెంట్గానే వేసారు, పెయింట్లు కూడా బాగా చేశారు. అక్కడ చర్చి, ఇదో చర్చి అనమాట, 2 చర్చీలు అంట. ఇదైతే ఫస్ట్లో ఎక్కడ దాకా ఉండేది గోడ, ఇప్పుడు ఏంటంటే ఇది ఎక్స్ట్రా పెంచుకున్నారు. తర్వాత అప్పుడు మనం పెంచినప్పుడు మనం ఈ తలుపులు అయితే బిగించాం, తలుపులు, ఆ కిటికీ రెక్కలు అప్పుడు అంతకుముందు మనం బిగించాం అనమాట. ఇవి కూడా టేక్ కర్రే మొత్తం. అప్పుడు కూడా ఒక రోజు ఉండి ఇక్కడ ఈ తలుపులను, ఈ కిటికీ రెక్కలు మొత్తం, ఈ ఒక 3 కిటికీలు, అటుపక్క ఒక 5 కిటికీలు, మొత్తం వీటిలన్నిటికీ మనం కొత్త కిటికీ రెక్కలు బిగించాం. ఇప్పుడు ఏంటంటే మనం చేసే వర్క్, ఇప్పుడు అక్కడ ఫస్ట్ అక్కడ చర్చి ఉంది కదండి, ఆ చర్చికి మెస్సులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మెస్ లేదు. మెస్ కావాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సిమెంట్ చెక్క అనుకోండి, డైరెక్ట్ గా పిల్లలు కొట్టేయచ్చు. ఇప్పుడు ఈ సిమెంట్ వలన ఏం చేయాలంటే మనం ఫ్రేమ్ యూజ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా టేక్ బద్దలు నేను అక్కడ కొన్నాను, అక్కడ కొనేసి ఇక్కడ పంపించాం అనమాట నిన్న ఆటోలో. అయితే ఇప్పుడు ఇవన్నీ ఫ్రేమ్లు అయితే తయారు చేసుకోవాలి మనం. ఇలాగైతే ఫ్రేమ్ తయారు చేసుకొని
మనం ఇక్కడ ఇలా బిగించుకోవాలి. ఇక్కడ మరమేలు వేసి బెజ్జలు వేసి బిగించేయడం ఇంకా అది. తర్వాత వాళ్ళు ఏంటంటే క్లాత్తో కొలతలు ఇచ్చుకొని క్లాత్ వేసి కుట్టించుకుంటారంట. అంటే ఎప్పుడైనా కావాలంటే తీసుకొని దాన్ని వాష్ చేసుకోవడానికి అలా కూడా ఇద్ది అనమాట. ఇప్పుడైతే మనం అలాగ చేయమన్నారు. అయితే మనం అయితే ఈ ఫ్రేమ్లు అయితే తయారు చేస్తున్నాం మనం. మాకు ఇప్పుడు టైం వచ్చి 1:15 అవుతుందండి. మనకి కరెక్ట్గా 3:30 4 అయితే మనకి వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ ఈ బిగించేస్తే మన వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. అక్కడ ఫస్ట్ మనం మొదలు పెట్టిన చెక్కి వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. అక్కడ ఇకైతే మనం మొత్తం 10 కిటికీలు అండి. 3 కాల కిటికీలు 8, సింగిల్ కానాలో 2 ఉంటాయి. మొత్తం 10 కిటికీలకి మనం ఫ్రేమింగ్ తయారు చేసుకున్నాం. ఇదిగోండి మనం టేకు బద్దలు వాడాము. 1.5 టేకు బద్దలు వాడి వీటికైతే మనం పిన్నులు వేసాం అనమాట. పిన్నులు వేసి మనం చేసాం. ఇదిగోండి ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మొత్తం 10 కిటికీలు అయితే మనం అన్ని బిగించారు మన వాళ్ళు ఆల్రెడీ. మేము ప్రేమలు చేసేయడం, మా వాళ్ళు ఏమో బిగించడం లైన్గా బిగించేసాం అనమాట. మొత్తం కరెక్ట్గా మన టైం కూడా 3:30 వస్తుంది కరెక్ట్గా. ఇంకా టైం కూడా కరెక్ట్గా 3:30 అయింది. ఇంకా మనం ఇవన్నీ సర్దుకొని ఇంకా రేపైతే మా పిన్నోళ్ళ అమ్మాయిది అయితే పెళ్ళి అండి రేపు. ఇంకా ఈరోజు అయితే వాళ్ళ ఇంటి దగ్గర అయితే పందిరి అయితే వేయాలి మనం. ఇంక ఈ సామాన్లు అన్ని చదివేసుకొని ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళిపోతాం ఫంక్షన్ దగ్గరికి. ఇక రేపు సాయంత్రం 8కి పెళ్ళి అనమాట రాజీనగర్లో. ఇంకా మన కిటికీ రేఖలు కూడా ఇవన్నీ అయిపోవచ్చు. ఇంకా లాస్ట్ అనమాట అది ఫ్రేమ్. అది బిగించేస్తే మనకు కంప్లీట్ అయిపోద్ది వర్క్ కూడా. ఇక ఈరోజు అయితే మనకి మంటల్లో అయితే వర్క్ అయితే కంప్లీట్ చేస్తాం. వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఇంకా చిన్న చిల్లర వర్క్లు కూడా మొత్తం అన్నీ అవజేస్తాం అనమాట. ఇదండి ఇంక ఈరోజు ఇంకా మేము కూడా ఈ సామాన్ సదిరేసుకొని ఇంకా మేము బయలుదేరిపోతాం. ఇంకా రేపైతే ఇంకా చెల్లిది పెళ్ళి ఉంది కాబట్టి రేపు వీడియో కూడా మీకు చూపిస్తాను. మరి పెళ్ళి మా వాళ్ళందరినీ నా వీడియోలో మీకు పరిచయం చేస్తాను. ఇదండి మరి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.